2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, ప్రజెంట్ మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కనుక చూస్తే యూట్యూబ్ అయినా, ఫేస్బుక్ అయినా, శాటిలైట్స్ లో అయినా ఒకవైపు శివాజీ గారు, ఇంకొక వైపు అనసూయ గారి ఇష్యూనే మనం ఎక్కువగా వింటున్నాం. అండ్ ఈ మధ్యలో రీసెంట్ గానే అన్వేష్ గారు కూడా లైవ్ కి రావడం జరిగింది. వీళ్ళిద్దరి గురించి ఆయన కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది. దీన్ని ఏ రకంగా మనం చూడాల్సిన అవసరం ఉందంటారు? ఎలా తీసుకోవాలి సార్ దీన్ని? ముఖ్యంగా సిరి గారు, గడచిన 10-15 రోజులుగా చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకే సమస్యలు లేనట్టు, ఈ ఆడవాళ్ళ యొక్క వస్త్రధారణ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయం మీద తర్జన భర్జనలు, సోషల్ మీడియా, శాటిలైట్ ఛానల్స్, అటు మీడియా ఏదో ఒక పని కట్టుకొని దీని మీదే పూర్తిగా కసరత్తు చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో మరి ఇంకే సమస్యలు లేవా? ఆయన ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంటికి ఒక పెద్ద ఆయనగా, ఏదో కాస్త తెలిసిన వ్యక్తిగా, ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి, తెలిసిన బాబాయో పెదనాన్నో ఇంట్లో అన్నో ఎలా అయితే చెప్తారో, తన సినిమా రంగానికి సంబంధించి ఇక్కడ పరిశీలించాలి. కేవలం తన సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి ఆయన మాట్లాడారు. ఇది మొత్తం యావత్ మహిళలకు ఉద్దేశించి ఆయన ఎక్కడ మాట్లాడలే. కానీ దీన్ని పనిగట్టుకొని తీసుకొని కొంతమంది, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎవరైతే ఈ సోకాల్డ్ ఉన్నటువంటి ఎవరైతే యాంకర్స్ అని చెప్పుకుంటున్నారో, వీళ్ళు ఏదో ఆడజాతికి మొత్తం మేము వకాలత్ పుచ్చుకున్నట్టుగా, ఆడజాతి వాళ్ళకి ఏదో ఎక్కడ అవమానం జరిగిపోయినట్టుగా, ఆడవాళ్ళ యొక్క మానవ హక్కులు ఎక్కడ భంగం కలిగిపోయినట్టుగా వాళ్ళ మీద మాట్లాడడం, ఆమెను మరలా తీసుకెళ్లి శివాజీ గారిని ఆమెని మానవ హక్కుల కమిషన్ ముందు మాట్లాడించడం, ఇది ఒక రచ్చ నడుస్తుంది దీని మీద. సరే, ఇదంతా ఒక పక్కన ఉంటే, ఈ పనికిమాల నాన్వేషన్ చెప్పి వీడొక పనికిమాల దొరికాడు ఈ తెలుగు రాష్ట్రాలకి. వాడు పుట్టింది ఎక్కడో విశాఖపట్నం కావచ్చు, పెరిగింది విశాఖపట్నం కావచ్చు, కానీ ఓ ప్రపంచ యాత్రికుడు అన్నటువంటి ఒక ట్యాగ్ లైన్ వేసుకొని ఎక్కడెక్కడో దేశాలన్నీ తిరుగుతూ ఉన్నాడు. ఆ దేశాల్లో తిరగొచ్చుగాక, కానీ ఆయా దేశాల్లో నుండి వేష భాష సంస్కృతులు ఆయన కూడా ఉంటే వేసుకోవచ్చు. ముందు నాయన అన్వేష్, నీకు ఒక మాట చెప్తున్నా, ముందు ఏదైతే నువ్వు చెప్తున్న సంస్కృతి మీ ఇంట్లో మీ అమ్మకి, మీ ఇంట్లో ఉన్న మీ తల్లికి, మీ ఇంట్లో ఉన్న మీ చెల్లికి, మీ ఇంట్లో ఉన్న అక్కలతోటి ముందు స్టార్ట్ చేయి. మాట్లాడడం కాదు, ముందుగా వాళ్ళ ద్వారా చేసి ప్రపంచానికి నువ్వు ఒక దీనిగా మార్గదర్శకంగా ఉండు. మన హిందూ దేవీ దేవతల మీద మాట్లాడాల్సిన అగత్యం అన్నది నీకేమవసరం వచ్చింది? ఈ మధ్య ప్రతి పనికిమాల నేత కూడా ఇదొక ఈజీగా వచ్చేస్తుంది. పురాణ పురుషుల్ని, దేవీ దేవతల విగ్రహాల్ని ఒక అడ్వాంటేజ్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడడం. బయట సమస్యలే హిందువులకి, ఇంట్లోనూ సమస్యలే, ఎక్కడ చూసినా సమస్యలే. హిందూ దేవీ దేవతల మీద ఏమాత్రం ఒక గౌరవం లేకుండా, అరే ఏమవుతాయో, కొన్ని కోట్లాది మంది యొక్క మనోభావాలు దెబ్బతింటాయనండి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళ మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడడం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ వేదిక ద్వారా ఏది పడితే అది మాట్లాడడం. నేను ఎక్కడో ప్రపంచంలో మూలున్నాను కదా, నన్ను ఎవడో చేసేవాళ్ళు లేదు కదా అన్నట్టుగా తయారవుతున్నారు వాళ్ళు. నేను ఒకటే అంటున్నా, ఈ ఎదవడిని పట్టుకొని వాడు ప్రపంచంలో ఏ మూలున్నా, నేను అంటున్నాను, సిబిఐ చేస్తారా, ఇంకోటి చేస్తారా, మనకున్నటువంటి చట్టాలనే ప్రయోగించి వాడు ప్రపంచంలో ఏ మూలన్నా పట్టుకొని బంగాళాఖాతంలో వాడు సముద్ర జలచరాలు తిన్నాడు, వాడి బాడీని వేస్ట్. అలాంటి వాడు చేపల బాడీ తింటే ఆ చేపలు తిన్న మనుషులు కూడా అలాంటి బుద్ధులు పుట్టే అవకాశం ఉంటుంది. దీన్ని ఇక్కడే అంతమొందించాలి. వాడిని ఎక్కడో దూరం సముద్రం తీసుకెళ్లి మనుషులు కనబడకుండా, అసలు వ్యక్తులు కనబడకుండా, మనిషి కాదు కదా జీవచవం కనబడకుండా అలాంటి దగ్గర తీసుకెళ్లి తిండి లేకుండా వాడిని మలమలా మార్చేస్తే కానీ ఇలాంటి వెదలకు బుద్ధి రాదు. నేను ఒకటంట, ముస్లిం చట్టాలు ఏవైతే ఉంటాయో అలాంటి చట్టాలు వస్తే తప్ప హిందువుల మీద ఆసుగా మాట్లాడడం ప్రతి వెదవకి ఒక పని అయిపోయింది. ప్రతి చేతకాని వెదవ మాట్లాడుతున్నాడు. ఇదే మరి వేరే మనోభావాలు ఉండవా? వాళ్ళకు మాత్రం రకరకాలుగా సోదరులని మాట్లాడతారు, భాయి అని మాట్లాడతారు. హిందువులు మాత్రం సవగ్గా దొరికారు. ఇక్కడ వేషభాషల విషయంలో చర్చ జరుగుతున్నప్పుడు ఈ చర్చ నడుస్తుంటే ఈ చర్చను పక్కలో పట్టిస్తూ మాట్లాడే విధానం, ఈయన చేసిన తప్పేంటి, శివాజీ గారు చేసిన తప్పేంటి? ఆయన ఏదో మాట్లాడారు. ఆయన కేవలం ఒకసారి 1-2 పదాలు తప్పుగా మాట్లాడి ఉండొచ్చుగాక, మాట్లాడితే బహిరంగ క్షమాపణ చెప్పుకున్నారు. కానీ ఏదో ఆడజాతిగా వకాలత పుచ్చుకున్నట్టుగా ఈ మహిళామల్లో 45 ఏళ్ళు దాటినటువంటి ఈ మహిళామల్లో ఏదో హీరోయిన్స్ అందరికీ మేమే హీరోయిన్స్ అన్నట్టుగా మాట్లాడుకొని యావత్ ఆడజాతికి కూడా, నేను ముందుగా అంటాను, బహుశా మీరు గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు, సినిమా ఫీల్డ్లో ఉన్నారు, అందుకని మీరు ఆ రకరకాల వేషధారణలు వేసుకోవచ్చాము. కానీ మా ఇంట్లో మా చెల్లెలు అట్లా లేరే, మా ఇంట్లో మా అక్క అట్లా లేరే, మా ఇంట్లో మా పిన్నిలు, మా తెల్లులు అట్లా లేరే, వాళ్ళకు ఒక పద్ధతి సంప్రదాయం ఉంది.
మీ పద్ధతులు సినిమాలో గౌరవించుకుంటే సినిమాలో చూడండి. సినిమా 2 గంటల సినిమా మనం స్క్రీన్ మీద చూస్తాం. అందులో హీరో ఏం చేస్తాడు, కత్తి తీసుకుని టకా 10 మంది నరికేస్తూ ఉంటాడు. అలా అని చెప్పి ఇది బాగుంది కదా అని చెప్పి మన ఇంట్లో మన పిల్లలకు ఆ రకమైన సంస్కృతి నేర్పించగలమా? ఆ 2.5 గంటల పాటు సినిమా అక్కడ మనం చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, బయటకు వస్తాం. సినిమాల్లో మరణకాండ కావచ్చు, బాంబులు దాడులు చేయొచ్చు, తుపాకులు చేసిన అవి అంతవరకే, సినిమా తెర వరకు మాత్రమే పరిమితం తప్ప ఇళ్లలోకి వచ్చేసరికల్లా ఇళ్లలో ఉన్నటువంటి పద్ధతులు భావజాలం వేరే ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ అనుష్క అన్నటువంటి ఒక హీరోయిన్ తీసుకుంటా. అనుష్క ఆవిడ వేదం అనే సినిమా వేసింది. కొద్దిగా ఒక వేశ్య పాత్ర వేసి ఉండొచ్చు కాక, కానీ ఆవిడ తన క్యారెక్టర్ని ఎక్కడ కూడా తన రియల్ లైఫ్లో ఎక్కడా చూపించుకోలే. ఆవిడ కాస్త చబ్బిగా తయారైతే ఆ చబ్బినెస్ మీద కూడా మళ్ళా పెట్టుకున్నారు. మరి ఆవిడ హీరోయినే కదా. ఇలాంటివి ఏదైనా ఒక కామెంట్ చేయమని చెప్పి మీడియా ప్రతినిధులు మాట్లాడితే ఆవిడ కాస్త సున్నితంగా నవ్వుతూ తిరస్కరిస్తారు తప్పించి ఆవిడ మాట సినిమాలో మీరు మీ పాత్రలు వేసుకోండి, ఐటమ్ సాంగ్స్ ఉంటాయి, అక్కడ కాసేపు చూస్తాం, ఆ 2 గంటల సినిమాలో ఎంజాయ్ చేస్తాం, అంతవరకే. కానీ బహుశా మీ భర్త మహాశైలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి ఒక పద్మశ్రీ అవార్డులో పద్మభూషణ పురస్కారాలు ఇప్పిస్తే సరిపోతుందేమో. నేను రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపం చేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని భరిస్తున్నటువంటి మీ భర్తలకి ఒక నమస్కారం మీకు. ఎందుకంటే ఇది సాధారణంగా ఉన్నట్టు కాదు. మనకు గురువులు ఉన్నారు, మనకు ఒక ఆచార్యులు ఉన్నారు, గరికపాటి వారు ఉన్నారు, చాలా చాగంటి వారు ఉన్నారు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు ఈరోజు ఏమి తెలియట్లే మన పిల్లలకి. ఈరోజు ఒక 11 ఏళ్ళ అమ్మాయి స్కూల్కి వెళ్తే మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి 100 కళ్ళు పెట్టుకొని చూసిన సగటు మహిళామల్లు, మధ్యతరగతి మహిళలు, తల్లిదండ్రులు ఈరోజు కూడా ఉన్నారు. రోజుకొక అత్యాచారం, రోజుకొక అరాచకం. ఇటువంటి పరిస్థితుల్లో దుస్తుల మీద ఒక పెద్ద తరహా చెప్పడం తప్ప దానికి మీరు స్పందిస్తారా? స్పందించి తెలుగు రాష్ట్రంలో ఇదొక చర్చ, ఇదొక రచ్చ. నేనేమంటున్నానంటే ఇంకా తెలుగు రాష్ట్రంలో మరి ఏం సమస్యలు లేవా? 15 రోజులుగా ఇదే పట్టి పీడిస్తోంది. నేను చెప్తున్నా, ఇలాంటి నాన్-వేజ్ లాంటి వ్యవహారాలను పట్టుకొని వీడికి కరోనా మహమ్మారి పుట్టింది. వీడికి నేనేమంటాను, అంతకన్నా భయంకరమైన వైరస్ ఏది ఉంటుందేమో. ఇలాంటి వ్యవహారం ఇన్ని దేశాలు తిరిగి వచ్చాడు. ఈ వ్యక్తిని రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి, లుక్అవుట్ నోటీస్ ఇచ్చి వాడు ఏం అంటగట్టుకొచ్చి దేశంలో ప్రవేశిస్తారో తెలియదు. ఇలాంటి వ్యక్తిని దేశ పులిమేరలోనే కాల్చిపడగలి తప్ప దేశంలో కూడా అనిస్తే వాడు మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు, వాడు ఫిజికల్గా ఏనాడు భ్రష్టు పట్టాడని చెప్పి వాడు వీడియోలు చూస్తే అర్థమవుతుంది. అలాంటి వ్యవహారం గురించి మనం వీడియోలు చేయడం కూడా ఒక అంత కరెక్ట్ అయిన కాదు. శ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.